హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ వారికి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది ముఖ్యంగా ఏపీ వాళ్ళకు మాత్రమే, ముఖ్యంగా వొకేషనల్ స్టూడెంట్స్కి, ఏపీ వాళ్ళకి, అదేవిధంగా వొకేషనల్ సెకండ్ ఇయర్ వారికి మాత్రమే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్ మనం చూద్దాం. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. 50 మార్క్స్కి అయితే ఉంటుందమ్మా. వొకేషనల్ వాళ్ళకి 50, జనరల్ వాళ్ళకి 100 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. సో వొకేషనల్ ఏపీ ఫర్ ఆల్ ద ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది ఇంగ్లీష్. ఓకేనా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది ఉంటుంది 3 పార్టిషన్స్గా. సో సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ బిట్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా. సో ఈ క్వశ్చన్ తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సెక్షన్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ నేను పీడిఎఫ్ రూపంలో తయారు చేశాను. ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ క్లియర్గా మీరు చూడాలి. ఓకేనమ్మా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ 3 ఇచ్చారు. ఆ 3లో మనం ఎనీ 2 అన్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4. ఓకేనా. ఇక్కడ 8 మార్క్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ బిట్లో చూసినట్లయితే ఇందులో కూడా 2 అని ఇచ్చారు, ఎనీ 2. ఇక్కడ కూడా 3 ఇచ్చారు. అవుట్ ఆఫ్ 3 వీ హ్యావ్ టు రైట్ ఎనీ 2. సో ఇక్కడ కూడా 8 వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 16 మార్క్స్, అంటే 2 మార్క్స్ వస్తే మనం ఇక్కడే పాస్ అయిపోతాం. అంటే 50 మార్క్స్కి పాస్ మార్క్స్ 18 మార్క్స్. మనము సెక్షన్ ఏ చదివితేనే ఆల్మోస్ట్ మనం పాస్ అయిపోతాం. ఎందుకంటే సెక్షన్ బి కొన్ని అక్కడక్కడ మనం అటెంప్ట్ చేసాం కాబట్టి ఎంతో కొంత మనం రాయగలుగుతాం. ఓకేనా. సెక్షన్ బి కూడా నేను పీడిఎఫ్లో ఇచ్చాను. ఇదంతా పేరాగ్రాఫ్ అంతా చదివి ఈ కింద ఇచ్చిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చేయాలి. ఓకేనా. అది నెక్స్ట్ 4th బిట్లో చూసినట్టయితే ఈ విధంగా పై డయాగ్రామ్ ఇచ్చారు. ఈ పై డయాగ్రామ్ను మొత్తం చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత సెక్షన్ సి చూసినట్టయితే మనకు ఇవన్నీ ప్రిన్సిపల్ లెటర్ ఉంటుంది. ఒక రిక్వెస్టింగ్ లెటర్, కొన్ని హింట్స్ ఇచ్చారు. ఈ హింట్స్ని యూజ్ చేస్తూ ఉపయోగిస్తూ మనము ఈ ప్రిన్సిపల్ లెటర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. లేదా ఓకే, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబ్ ద కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. ఓకేనా. కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను నువ్వు డిస్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్కి లెటర్ రాయాలని ఇచ్చారు. ఓకే. ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, ఒక ప్రిన్సిపల్కి లెటరా లేదా అంటే ఓకే నీ ఫ్రెండ్కి ఏదైనా ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకేనా. క్లియర్గా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఫిల్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ ఫ్రమ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే. కాబట్టి ఇక్కడ ఒక క్లియర్గా ఇచ్చారు, ఒకటి డిపాజిట్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ 1 నోట్, ఇక్కడ చూడండి అమ్మ, అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 9 అయితే ఇచ్చారు, 10 కూడా ఇచ్చారు. కాబట్టి సో ఈ వాటిని ఏం రాస్తారు, డినామినేటర్స్. ఫస్ట్ ఇక్కడ 1 అనగానే మనకు ఒక డేట్ వేయాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏంటిది, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఏంటి, తర్వాత అమౌంట్ ఎంత, తర్వాత డేట్, తర్వాత నేమ్. ఓకే. తర్వాత వర్డ్స్, ఇన్ వర్డ్స్లో అంటే 1000 రూపీస్ అంటే మనం తెలుగు దాన్ని 1000 THOU 1000 ఓన్లీ అని రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంట్లో 1000 అని రాయాల్సి ఉంటుంది. ఒక డేట్. సో ఒక డిపాజిటెడ్ బై, ఎవరు డిపాజిట్ చేశారు, ఎంత, డినామినేటర్ ఎన్ని, అంటే నువ్వు తీసుకొచ్చిన డిపాజిట్ చేసిన అమౌంట్లో 100s ఉన్నాయి, 1000s ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ది రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ మేక్స్ నోట్స్. సో ఇవన్నీ కూడా చదవాలి, చదివి దాన్ని కూడా నోట్ చేయాలి. ఓకేనా. ఇవన్నీ కూడా నేను పీడిఎఫ్లో ఇచ్చాను. పీడిఎఫ్లో అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఓకేనమ్మా. 100 రూపీస్కి అయితే మీకు పీడిఎఫ్ అందుబాటులోకి ఉంటుంది. కేవలం 8096804342 నెంబర్ని సంప్రదించినట్టయితే మీకు పీడిఎఫ్ దొరుకుతుంది. పీడిఎఫ్లో ఈ విధంగా లెటర్స్, ఇంకా ఇవన్నీ కరికులం పెట్టే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రెజ్యూమ్కి ప్రిపేర్ చేయాలి. ఓకేనా. డైలాగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, డైలాగ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ద స్టూడెంట్. ఒక హూ హ్యాస్ కమ్ టు క్లాస్ టు లేట్. ఓకేనా. లేట్కి వచ్చిన స్టూడెంట్స్కి, క్లాస్కి లేట్కి వచ్చిన స్టూడెంట్స్కి టీచర్కి మధ్య డైలాగ్స్. ఓకేనా. తర్వాత ఇంటర్వ్యూ జాబ్కి. సో ఇవన్నీ. నెక్స్ట్ 10th వన్ అయితే ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఓకే. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఆల్ ద ఇంటర్ వొకేషనల్ సెకండ్ ఇయర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే. క్లియర్గా ఒకవేళ మీకు ఇది పీడిఎఫ్ విత్ ఆన్సర్స్ కావాలంటే by paying the 100 rupees you will get the PDF. Okay, once again thank you all. Bye bye, see you next video.